వీడియోలో మనం నైలాన్ రోప్ని ఎలా పర్ఫెక్ట్గా రీఫిల్ చేయాలో చూద్దాం. ముందుగా మన దగ్గర ఉన్న స్టీల్ బ్రష్ కట్టర్కి ఫిట్ అయ్యే రోప్ని సెలెక్ట్ చేసుకోండి. మనం ఈ మిషన్ కోసం 2.7 mm నైలాన్ రోప్ తీసుకుంటున్నాం. కంపెనీ గైడ్లైన్స్ ప్రకారం నైలాన్ రోప్ అనేది 12 మీటర్స్ ఉండాలి. అంటే ఒక సైడ్ 6 మీటర్లు, ఇంకో సైడ్ 6 మీటర్లు వచ్చేలాగా చూసుకోవాలి. మీకు ఒక సింపుల్ చిట్కా చెప్తాను. టేప్ లేనప్పుడు నార్మల్గా ఇది 1 మీటర్, ఇలా 12 సార్లు చేయడం ద్వారా 12 మీటర్స్ వస్తుంది. 12 మీటర్స్ని ఇలా మధ్యలో 6 మీటర్గా తీసుకొని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా మనం మిషన్ ఓపెన్ చేయడం కోసం ఇలా తిప్పి ఈ కనిపిస్తున్న ఈ గేర్ బాక్స్ హోల్లో స్టాప్ పిన్ పెట్టి లాక్ చేయాలి. ఇలా క్లాక్ వైజ్లో తిప్పడం ద్వారా లూజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేసిన నైలాన్ రోప్ ఉంది. దీన్ని రిమూవ్ చేసేసి నైలాన్ రోప్ని బెండ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న హోల్లో కిందన యారో చూపించిన డైరెక్షన్లో ఇలా టోటల్గా 6 మీటర్స్ చుట్టేయాలి. లాస్ట్ చివరి ఎడ్జ్ని క్లిప్కి అటాచ్ చేయాలి. ఇలా రెండు వైపులా రోప్ని రీఫిల్ చేసుకొని మిషన్ హెడ్లో పెట్టి లాక్ చేయండి. ముందు తీసుకున్న రోప్ని ఇలా స్లీవ్లో ఫిక్స్ చేయండి. నైలాన్ రోప్ స్లీవ్లో పెట్టిన తర్వాత బేస్ని ఫిక్స్ చేసేయండి. నైలాన్ రోప్ రీఫిల్ చేసిన ఆటో కట్ని చూపించిన విధంగా మిషన్ సాఫ్ట్కి బిగించండి. ఇలా చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ నైలాన్ రోప్ని రీఫిల్ చేసుకుంటే మిషన్ ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టీల్ పరికరాలకు సంబంధించి మరిన్ని డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా అడ్రస్ యునైటెడ్ ఏజెన్సీస్, సూర్యాబాగ్, డాల్ఫిన్ రోడ్, విశాఖపట్నం. కాంటాక్ట్ నెంబర్ 8885514777. థ్యాంక్ యూ.